అయితే మనం పుట్టిన రాష్ట్రమే అమరవీరుల రాష్ట్రం. అందరూ కూడా వాళ్ళ భావజాలాలకు కట్టుబడి బూర్జువా వ్యవస్థకే కాకుండా ఆ తరహాన్ని మిమిక్ చేస్తున్న పెట్టి బూర్జువాలను కూడా వ్యతిరేకించి వర్గ దృక్పథంతో, మరియు చాలా మంది యాక్సెప్ట్ చేయరు కానీ కుల నిర్మూలన దృక్పథంతో కూడా నడిచిన వీళ్ళందరి గురించి మనం ఇవాళ ఈ బుక్లో చదువుకుంటామంటే అందుకే మనం థ్యాంక్ యూ చెప్పాలి వీళ్ళందరికీ. మరి ఈ తరానికి నేను సంబంధించిన దాన్ని కాబట్టి నేను ఒక్కటి నమ్ముతా, ప్రతిదీ ఒక ఎవల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూడాలి. ఇవాళ హిందూ వాదం కానీ హిందుత్వ కూడా తన తన క్లాస్ని మొత్తం ఈ దేశం మీద పడి సామ్యవాదాన్ని ఎట్లయితే నాశనం చేస్తున్నదో అదంతా ఏ లిటరేచర్ వల్ల అనేది మనం అర్థం చేసుకోవాలి. అది ఏ ఎవల్యూషనరీ అంటే అది కేవలం సెంటర్లో బీజేపీ వల్లనేనా అంటే కాదు. 99 ఏండ్లు ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఫాల్స్ కల్చరల్ రివైవలిజం దందా వల్ల. మరి ఇది ఒక వైపు దేశాన్ని అజ్ఞానంలోకి నెట్టుతా అంటే మరి మన ముందు తరాలకు ఎట్లాంటి గాథలను చెప్పాలి అనేది ఆలోచించడం ముఖ్యం. ఎట్లాంటి పోరాటాలను మనం ఈ ముందు తరాలకి అందించాలనేది ముఖ్యం. ఆ ప్రయత్నంలో అందరినీ ఎడ్యుకేట్ చేయాలని ప్రయత్నించిన అన్న విప్లవ్కు మరియు అన్న విజయ్కు ధన్యవాదాలు. ముందుగా దీన్ని ఎందుకు ట్రావెలాగ్ అన్నారో మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ఎందుకు రోడ్ ట్రిప్ స్టోరీస్ అనలేదు, లేకుంటే లిటరీ జర్నలిజం అనలేదు. ఇవన్నీ ఒక జాన్రా నుంచి వచ్చినవి. ఇవన్నీ ట్రావెలాగ్ కానీ, రోడ్ సైడ్ స్టోరీస్ కానీ, లిటరీ జర్నలిజం కానీ, ఇవన్నీ ఒక మనం రాసే పద్ధతిలో ఒక జాన్రా. కానీ ఎందుకు ట్రావెలాగ్ అనే దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇది ఒక కాంప్లెక్స్ జాన్రా. దీంట్లో అన్ని మనం ఇంబెడ్ చేసుకొని ముందుకు పోతాం. అక్కడనే వాళ్ళ కట్టుబాటు మనం అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక ఫ్లిప్ సైడ్ మనం ఆలోచిస్తే ఈ మోడర్న్ హిస్టరీ మనం అర్థం చేసుకోవడానికి పలు విధాలు ఉంటాయి. అంటే మనకు ఒక వెసులుబాటు కూడా ఉంటుంది, అన్లైక్ మెడివల్ అండ్ ఏన్షియన్ హిస్టరీ. ఇక్కడ ఏంటిదంటే ఒక్క విధానం మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒకటి స్కాలర్స్ యొక్క సూపర్ ఇంపోజ్డ్ ఆర్ ఆల్రెడీ స్పూన్ ఫెడ్ అనాలిసిస్. అంటే వాళ్ళు ఆల్రెడీ పరిస్థితులను పరిశీలించి ఒక కంబైన్డ్ రీసెర్చ్ చేసి వాళ్ళ వ్యక్తిగత ఆలోచనలను కూడా ఇమిడ్చి మనకు అందిస్తున్న రీసెర్చ్ పేపర్లు లేకుంటే బుక్కులు. ఇంకొక విధానం ఎట్లంటే ఇట్లాంటి పర్సనల్ నరేటివ్స్ మనం తెలుసుకొని దాని తర్వాత ఒక సెల్ఫ్ అనలైజ్డ్ నోట్ రాసుకోవడం. ఈ రెండో తరహా పద్ధతిలోనే సాగిన పుస్తకం అని ఇది నమ్ముతున్నాను. మరి వాళ్ళ తిరుగుబాటు చరిత్రను దుప్పటి కప్పి మతవాదం, దైవం, మోక్షం అనే బోగస్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ డిమాండ్ ఉన్న ఆదరణ పెరిగింది. ప్రశ్నించడం ఒక వైపు అయితే ప్రార్థించడం ఇంకో వైపు. మరి ఏ వైపు సాహిత్యం అనేది రాయాలనో, ఏ వైపు సాహిత్యం అనేది పోవాలనో, మనం ఏ సాహిత్యం అనేది చదవాలనో ఈ యువతరానికి తెలవాలి. ఇవాళ ఇట్లాంటి పుస్తకాలు మరియు చరిత్ర తెలియకపోవడానికి కారణం తెలియకపోవడం వల్ల ఎంతో మంది వాళ్ళ నా స్నేహితులే పుడితే పుట్టాలి హిందూగా అనే పాట పాడతాను. ఎక్కడ వాడతాండ్రు? తెలంగాణ గడ్డ మీద వాడతాండ్రు. మరి అందరికి ఒక్కొక్కరు వచ్చి నేను తెలంగాణ ఉద్యమం టైంలోనే పుట్టిన 2004లో పుట్టిన. 2014లో తెలంగాణ వచ్చింది. 2015లో నేను చిన్నగా ఇంకా అప్పుడే. 2015లో నన్ను గదిలించింది ఒక్క ఇన్సిడెంట్ ఉన్నది. ఎంతమందికి గుర్తున్నదో తెలియదు కానీ శృతి సాగర్ ఎన్కౌంటర్.
బాడీస్ ని పోస్ట్ మార్టం తీసుకుపోయే ముందు ఆ ఇద్దరి తల్లిదండ్రులకి శవాలు చూపించిండ్రట. శవాలు ఒక్కరోజు ముందు చనిపోయినట్లు లేవని, శృతి మర్మావయం దగ్గర బైనెట్ తో పొడిచిన లోతైన గాయం కప్పబడి ఉన్నదని, పొట్టల నుంచి మాంసం ముద్ద బయటికి వస్తుందని ఆ కింద నుంచి భాగాలు కప్పి చూపిస్తలేరన్నారు. మరి సాగరు పురుషాంగాలలో చిదిమేసున్నాయని చెప్పిండ్రు వాళ్ళ తల్లిదండ్రులు. దవడ పండ్లు ఊడగొట్టారని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. మరి ఆ రోజంతా నాకు గుర్తున్నది. మా వరంగల్ల వడ్డేపల్లి నుంచి పద్మాక్షమ్మ గుట్ట దాకా అమరవీరుల గానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అమరత్వ గానాలతో నినాదాలతో హోరెత్తింది ఆనాడు వరంగల్. రాజ్యం పోలీసుల వల్ల చేస్తున్న దురాఘాతాలను ఆనాడు నుండే అర్థం చేసుకోవడం నేను మొదలుపెట్టిన. ఎవరి వల్ల? అమరవీరుల త్యాగం వల్ల, వాళ్ళు ఎన్కౌంటర్ చేయబడ్డం వల్ల. వాళ్ళిద్దరూ నా ఆలోచనలా బతికే ఉంటారు. వాళ్ళ పోరాటం ఆగిపోలే, నెవర్ ఎండ్. వాళ్ళ పోరాటం ఆగనీయం మనం, నెవర్ ఎండ్. మరి అదే స్ఫూర్తితోని ఈ పుస్తకం నాలాంటి ఎంతో మంది ఈ బుక్ ని అ బుక్ టు లుక్ అప్ అండ్ స్టోరీస్ టు లివ్ బై అండ్ అబైడ్ టు అనేలాగా చూసుకోవాలి. మళ్ళొక్కసారి ఈ ప్రయత్నం చేసిన అందరిద్దరికి థ్యాంక్ యూ. జై భీమ్. థ్యాంక్ యూ అమ్మా.